అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఏపీ గురుకుల ఉద్యోగుల హౌస్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించాలని, గురుకుల పాఠశాలల్లో 10 సంవత్సరాల నుండి విద్యార్థుల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధి కలిగి పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా 32 రోజుల నుండి సమ్మె చేస్తూ 3 రోజుల నుండి రంపచోడవరం ఐటీటీఏ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. 1656 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు అవుట్సోర్సింగ్ విధానంలో చాలని జీతంతో పనిచేస్తున్నాయని, 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం అధికారులు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఏపీఆర్ కాలేజీలో చేస్తున్నాను. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మరి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి, కూటమి ప్రభుత్వం మరి నమస్కారాలు చెల్లిస్తున్నాను. మరి గత 32 రోజులుగా మేము సమ్మె బాట పట్టాము. సో ఎందుచేతనంటే అధికారులందరికీ తెలుసు మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మేము సమ్మె బాట పట్టాము. సో ఎక్కడ ఉపాధ్యాయ వ్యవస్థలో ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ విధానం అనేది ఎక్కడా లేదు. సో అలాంటిది మరి ఎస్టీ గురుకులాల్లోనే మెయిన్ ఉందండి. మేము దాని నుంచి మమ్మల్ని మినహాయించి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చమని మరి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సో రెండో విషయం ఏంటంటే 2022 పీఆర్సీ ప్రకారం మాకు జీతాలు చెల్లించాలనేసి, అదేవిధంగా డిఎస్సిలో మా పోస్టులను 1143 పోస్టులు కలిపారండి. మేము ఉన్నది 1656 మెంబర్స్ ఉన్నాము. సో 1143 పోస్టులను డిఎస్సిలో కలిపేశారు. ఇది చాలా దారుణమైన మరి పరిస్థితి. సో ఎస్టీ గురుకులాల్లో లేదు, బీసీ వెల్ఫేర్స్లో కూడా లేదు, కేవలం ఓన్లీ ఎస్టీ గురుకులాల్లో మాత్రమే ఉంది. సో ఈ విధానాన్ని రద్దు చేయమని కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా మేము కోరుతున్నామండి. సో 1656 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయండి ఇవాళ. సో చాలా దారుణమైన పరిస్థితి. మా పిల్లల్ని విడిచిపెట్టి, మా ఫ్యామిలీస్ని విడిచిపెట్టి 32 రోజులు మేము సమ్మె చేస్తున్నాం. మరి అధికారులు ఏమాత్రం కూడా మనం పట్టించుకోవటం లేదు. సో దయచేసి మా న్యాయమైన కోర్టులను త్వరలోనే మీరు తీర్చాలనేసి కూటమి ప్రభుత్వాన్ని 1656 కుటుంబాల తరఫున నేను వేడుకుంటున్నానండి. తాతాజీ రాష్ట్ర యూనియన్ సభ్యుల్ని మాట్లాడుతున్నాను. మేము గత 33 రోజులుగా ఈ సమ్మె బాట పట్టామండి. కారణం ఏంటంటే మేమందరం కూడా గిరిజన గురుకులంలో పనిచేస్తున్నాము. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయడం వల్ల మాకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అలాగే ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను కేవలం ఈ గిరిజన గురుకులంలో తప్ప మరే ఇతర గురుకులలో కానీ, ఆశ్రమ పాఠశాలల్లో కానీ దేశంలో ఎక్కడా కూడా ఈ అవుట్సోర్సింగ్ విధానం అనేది అవలంబించటం లేదు. కేవలం ఈ గిరిజన గురుకులంలో మాత్రమే అవుట్సోర్సింగ్ విధానంలో రన్ చేయడం వల్ల మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకపోగా చాలని జీతాలతో నెట్టుకొస్తుంది ప్రభుత్వం. మాకు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి. ఎంత అనేది చెప్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత అనగా డీజీటీకి 14,000 ఇస్తున్నారు, పీజీటీకి 16,000 ఇస్తున్నారు, జేఎల్కి 18,000 ఇస్తున్నారండి. అందులో కూడా కటింగ్లు పోను మా చేతికి వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. మేమందరం కూడా స్కూళ్ళలో ఇంచుమించు 22 మంది స్టాఫ్ ఉండాల్సి ఉంటే అందులో కేవలం ప్రిన్సిపాల్ గారు ఒక్కరే ఉంటారండి. మిగతా మేమంతా కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నాము. మరి మేము స్కూళ్ళలో లోకో పేరెంట్స్ గాను, హౌస్ టీచర్లు గాను పనిచేస్తూ ఉంటాం. అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగోపోయినట్లయితే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, ఎవరైనా పిల్లలు మిస్ అయినట్లయితే వారిని తీసుకురావడానికి మా సొంత ఖర్చులతోనే మేము వారిని తీసుకురావడానికి వెళ్ళడానికి అవుతుంది. అంటే మాకు ఇచ్చేటువంటి జీతాలలోనే మేము అదంతా ఖర్చు పెట్టి చేయడం పరిపాటు అయిపోయింది. అంటే మాకు ఇచ్చేటువంటి జీతాలు ఎంత తక్కువ అనేది మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు గత 10-15 ఏళ్ళ నుంచి మొత్తుకున్నా సరే మమ్మల్ని పట్టించుకోకుండా చేద్దామని చెప్పి అధికారులు పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికైనా సరే మా న్యాయమైనటువంటి కోరికలైన సిఆర్టీ విధానంలోకి మమ్మల్ని మార్చి, అవుట్సోర్సింగ్ నుంచి తీసేసి సిఆర్టీ విధానంలోకి మమ్మల్ని మార్చి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, అలాగే రానున్న డిఎస్సిలో కలిపినటువంటి 1443 పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి గారిని, మరీ ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని సవినయంగా మేమందరం కూడా 1659 మంది కుటుంబాల తరపున
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. న్యాయం చేస్తారని, న్యాయం చేయాలని మేమంతా కూడా వేడుకుంటున్నాము. మాకు న్యాయం చేసే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను.